దేశమంతా కూడా ఈ కాలేజ్లో మీరు ఎంత ఆనందంగా ఉన్నారో ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలి. ఏ బీదవాడు అంటూ ఉండకూడదు. అందరూ ఆనందంగా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలి అనేదానికి మీరే మీలో ఉన్నటువంటి మన సమాజంలో మీ నైబర్స్ అయితే ఉంది ఇట్లా అందరినీ కూడా ఒక ఈక్వాలిటీ అనే ఉద్దేశంతో మనం చూడగలిగితే అది సాధిస్తామనే ఉద్దేశం నా ఉద్దేశం. అట్లాగే మీరు ఇంత చక్కటి కాలేజీలో చదువుతున్నారు కదా, మిమ్మల్ని ఇక్కడ చదివిస్తున్న మీ తల్లిదండ్రులకు అట్లాగే సమాజానికి మీరు ఏం చేయాలా, మీరు రేపు రాబోయే కాలంలో మీకంటూ ఒక ఎయిమ్ ఉండాలా. కంపల్సరీ అది ఉంటేనే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఇవాళ తన పిల్లోడిని తానే చదివించుకొని తనే డెవలప్ అవ్వాలా అని అనుకుంటే ఈరోజు ఈ విజయవర్ధన్ రెడ్డి గారి కాలేజ్ పెట్టారు. చదువుకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది, చదువుకున్న వాళ్లకు రేపు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే విషయం ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఒక చక్కటి కాలేజ్ పెట్టి ఇంతమందికి సౌకర్యాలు ఇచ్చారు. అట్లాగే మీరు కూడా రేపు ఏం కావాలి, ఏం చదవాలి, మీ ఏం ఏంటి అనే దాని మీద మీరు ఫోకస్ చేసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక్కొక్క స్టెప్ ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. దాని కొరకు మీ సమయాన్ని వెచ్చించాలి, మీరు కృషి చేయాలి. ఆ కెపాసిటీ మీకుంది కానీ దాన్ని బయటికి తీసుకురాలేకపోతారు. ఒకసారి ఇలాగే నేను ఈరోజు చెప్పిన, రేపు అర్చన గారు చెప్తారు, ఇంకో రోజు సూర్యనారాయణ రెడ్డి గారు చెప్తారు, ఇంకో రోజు విజయవర్ధన్ రెడ్డి గారు చెప్తారు, అలాగే మీ ముందున్నాను సార్ చెప్తారు. అలా రొటీన్గా మీకు ఒకరి పక్క నుంచి చెప్తా ఉంటే మీకు ఏమవుతుందంటే అవును కదా అనే ఆలోచన మీలో వస్తుంది. మనం ఇవాళ ఒక సినిమా పోతాం, చూస్తాం, ఏమవుతుంది దానిలో ఉన్న మంచి ఏదో గ్రహించాలి. మనం ఈరోజు ఇష్టమున్న డ్రెస్సులు ఎంతో కాస్ట్లీ డ్రెస్సులు కొనాలనుకుంటాం, దాని నుంచి ఏమవుతుంది మనం మాత్రమే ఆనందంగా ఉంటాం. కానీ ఎప్పుడైతే పక్క వాళ్ళని ఆనందంగా ఉంచేటట్టు చేస్తే మీకు ముందు ఏ అడ్డంకులు ఏ కత్తెర ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైతే ఎదుటి వాటికి సహాయం చేస్తామో అప్పుడు వారి మనసులో మీరు ఉండిపోతారు. మీ చిన్న సహాయం చేయండి. ఒక ఎగ్జామ్ పోతారు, కొంచెం వెలుగు తక్కువ లేదు అంటే ఇస్తారు. పక్కింటోడు కొంచెం మా ఇంట్లో ఇది లేదు అని అన్నప్పుడు మీరు కొంచెం ఇవ్వగలగాలి. అంటే ఆ కెపాసిటీ మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఇలా నాకు చెప్పేవాళ్ళు లేకనే నేను ఇలా ఇవ్వలేదేమో ఒకప్పుడు. ఇప్పుడు ఏంటి, నేనే అర్థం చేసుకోగలుగుతున్నా ఈ ఏజ్ తర్వాత. కానీ మీకేంటి, మాలాగా పెద్దవాళ్ళు ఇప్పటి నుంచి కొన్ని మాటలు చెప్తా ఉంటే వాటిని ఒక్కసారి ఆలోచించండి. మీరు వాళ్ళు ఏదో చెప్తున్నారు, మేము ఏదో వెళ్తున్నాము అనేది కాదు. మీరు ఎప్పుడైనా కానీ చూడండి, ఇలా చెప్పిన తర్వాత కాసేపన్నా ఒక్క సెకండ్ అయినా మీరు ఆలోచిస్తారు. ఎప్పుడు ఆలోచిస్తారు, మీరు వింటేనే, మీరు వినకుంటే ఆలోచించలేదు. అట్లాగే క్లాస్లో లెసన్ చెప్తుంటే లెసన్ మీద ధ్యాస లేకుండా మీరు ఎక్కడో వెళ్ళిపోయినారనుకోండి, ఆ లెసన్ మీకు అర్థం కాదు. కంపల్సరీ మీ టీచర్ ఎప్పుడైతే క్లాస్ రూమ్లో వచ్చినప్పుడు తను ఏది చెప్తుందో అనేది ఒక్కసారి లిసన్ చేయండి. కంపల్సరీ అది మీకు అర్థమైపోతుంది. కాలేకుండా మళ్ళీ ఇంకోసారి అడిగినా అది వస్తుంది. కాకపోతే మీకు ఏకాగ్రత అనేది ముఖ్యం. ఏకాగ్రత పెంచుకోవడానికి కూడా కొన్ని చిట్కాలు ఉంటాయి, వాటిని కూడా సాధన చేయండి. అట్లాగే సొసైటీలో మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఒక పాతకాలంలో ఉన్నటువంటి పద్ధతులను మర్చిపోయి కొత్తగా వచ్చినటువంటి ఫ్యాషన్స్కి పోయి డ్రెస్సింగ్లో అయితేనేమి, పద్ధతిలో అయితేనేమి, ఫుడ్ తినే విధంలో అయితేనేమి, వాటన్నిటిని చాట్ అట్లాంటి గప్చుప్లను ఇలాంటి పిచ్చి పిచ్చి ఫుడ్ తినడం వల్ల హెల్త్ పాడైతుంది. మానసికంగా కూడా మీరు డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే హెల్తీగా ఉంటారో, ఆరోగ్యవంతంగా ఉంటారో అప్పుడే మీరు అన్నీ అచీవ్ చేయగలుగుతారు. మీరు ఏదైనా కానీ పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనేది అర్థం చేసుకోండి. ఒక మంచి దారిలో మీరంతా నడవాలి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇప్పుడున్న సొసైటీలో నేను చెప్పకూడదు కానీ ఆడపిల్లలే కొంచెం అంటే ఫాస్ట్ అయిపోయినారు అనే మాట సంఘంలో జరుగుతూ ఉంది. ఆ మాట అనిపించుకోకూడదు. మనం కూడా మహిళలుగా, ఒక ఆడపిల్లగా ఒక మంచి దారిలో మీరు నడిచి మీ పేరెంట్స్కి మీరు ఒక మంచి పిల్లలుగా ఎదగాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అట్లాగే
ఇది ఒక్కసారి మనసులో పెట్టుకుని ఇక్కడ ఉన్న కాలేజ్లో మంచి స్థాయిలోకి వెళ్ళి నంబర్ 1 ప్లేస్ సంపాదించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఈ కాలేజ్ అధినేతలకి మీకందరికీ కూడా నా నమస్సుమాంజలి.